Welcome to Inside News. This is Jyoti. Let's get into the details. Muzaffarnagar SSP Abhishek Singh confirmed a clash between two parties near village Kakroli in the Mirapur Assembly by-election. Police quickly intervened using force to disperse the crowds and ensured peace was maintained at the spot. Voting continues in a free and fair manner with authorities keeping the situation under control. जनपद मुजफ्फरनगर में मीरापुर उपचुनाव के दौरान यहां पर एक सूचना प्राप्त हुई थी कि थाना ककरौली में ग्राम ककरौली के पास कुछ लोगों ने हुड़दंग किया है। मौके पर तत्काल फोर्स पहुंच गई थी। वहां दो पक्षों के बीच में कुछ छोटी सी झड़प हुई थी। पुलिस द्वारा वहां पर सूक्ष्म बल प्रयोग करके सबको हटा दिया गया। मौके पर शांति व्यवस्था कायम है और मतदान फ्री एंड फेयर तरीके से चल रहा है। जनपद मुजफ्फरनगर में मीरापुर उपचुनाव के दौरान यहां पर एक सूचना प्राप्त हुई थी कि थाना ककरौली में ग्राम ककरौली के पास कुछ लोगों ने हुड़दंग किया है। मौके पर तत्काल फोर्स पहुंच गई थी। वहां दो पक्षों के बीच में कुछ छोटी सी झड़प हुई थी। पुलिस द्वारा वहां पर सूक्ष्म बल प्रयोग करके सबको हटा दिया गया। मौके पर शांति व्यवस्था कायम है और मतदान फ्री एंड फेयर तरीके से चल रहा है। जनपद मुजफ्फरनगर में मीरापुर उपचुनाव के दौरान यहां पर एक सूचना प्राप्त हुई थी कि थाना ककरौली में ग्राम ककरौली के पास कुछ लोगों ने हुड़दंग किया है। मौके पर तत्काल फोर्स पहुंच गई थी। वहां दो पक्षों के बीच में कुछ छोटी सी झड़प हुई थी। पुलिस द्वारा वहां पर सूक्ष्म बल प्रयोग करके सबको हटा दिया गया। मौके पर शांति व्यवस्था कायम है और मतदान फ्री एंड फेयर तरीके से। AP CM Chandrababu speaking in assembly. Let's watch the live. కార్యక్రమాలన్నిటికీ కూడా 40 ఏళ్లకు ముందే టీడీపీ నాంది పలికింది అధ్యక్ష. అదే మరొక అధ్యక్ష అనేక ప్రభుత్వ పథకాలు కానీ సంస్కరణలు కానీ పాలసీలతో పేదవాళ్ళ జీవితాన్ని మార్చడానికి రూపకల్పన చేశాం. 2014లో కూడా 16,000 కోట్ల లోటు బడ్జెట్తో పరిపాలన ప్రారంభించిన 120 సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. గిరిజనులకు దళితులకు 27 పథకాలు, ముస్లింలకు ఒక 10 పథకాలు, బీసీలకు ఆదరణ వంటి పథకాలతో ముందుకు పోయాం అధ్యక్ష. సమైక్య ఆంధ్రప్రదేశ్లోని గర్ల్ చైల్డ్ ప్రొటెక్షన్ స్కీమ్ కింద 5,000 రూపాయలు బ్యాంకులో డిపాజిట్ చేసి అందులో వచ్చే వడ్డీ ఆ ప్రిన్సిపల్ అమౌంట్ ఆడబిడ్డల భవిష్యత్తుకు భరోసా ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. ఇదే కాకుండా అధ్యక్ష పోయినసారి అయితే దగ్గర 120 స్కీములు తీసుకొచ్చాం. ఎన్టీఆర్ బేబీ కిట్ కానీ, తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ కానీ అనేక సంక్షేమాలు. బీమా 5 లక్షల రూపాయలు బీమా ఇవ్వడం, మట్టి ఖర్చులకు 10,000 రూపాయలు ఇవ్వడం, కడాన ఎవరైనా చనిపోతే గౌరవప్రదంగా వీడుకోలు ఇవ్వాలని మహాప్రస్థానం పెట్టి డెడ్ బాడీని కూడా శ్మశాన వరకు తీసుకుపోయి గౌరవంగా అంత్యక్రియలు చేపించేదానికి శ్రీకారం చుట్టాం అధ్యక్ష. ఇప్పుడు అధ్యక్ష ఇక్కడికి వచ్చినప్పుడు మనం ఆలోచిస్తే ఈ ప్రభుత్వం వస్తానే మొదటి డెసిషన్ ఏదైతే పింఛన్లు 4,000కు పెంచాం. ఎన్టీ రామారావు గారు 30,000 రూపాయలతో ప్రారంభించిన పేదల పింఛను 4,000 రూపాయలు పెంచడం దేశంలోని మొట్టమొదటిసారి ఒకరిద్దరికి అధ్యక్ష 64 లక్షల మందికి ఇస్తున్నాం. 64 లక్షల మందికి పేదల భరోసా కింద మొదటి తారీఖును అందజేసి వాళ్ళని ఆదుకుంటున్నాం. ఇంకో పక్క ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వారికైతే 6,000 రూపాయలు దేశంలో ఎక్కడా విధంగా 6,000 రూపాయలు ఇస్తున్నాం. ఇంకో పక్కన అనారోగ్యంతో బాధపడే వాళ్ళకి 10,000, 15,000 ఇచ్చి వారందరినీ ఆదుకునే పరిస్థితి తీసుకొచ్చాం. ఈరోజు అధ్యక్ష కొండే వాళ్ళందరికీ కూడా ఒక ఐడియా ఉండాలి.
ఈరోజు మీరు చూస్తే ఈరోజు మనం ఇచ్చేది 4,000 రూపాయలు, 6,000 రూపాయలు, 10,000 రూపాయలు, 15,000 రూపాయలు ఇస్తున్నాం. మన తర్వాత ఇచ్చేవాళ్ళు దేశంలో చాలా సంపన్న రాష్ట్రాలు ఉన్నాయి, ఆదాయం ఎక్కువ వచ్చే రాష్ట్రాలు ఉన్నాయి. ఈరోజు మహారాష్ట్ర ఉంది, లేకపోతే తమిళనాడు ఉంది, కర్ణాటక ఉంది. విభజన తర్వాత మనకంటే తెలంగాణ కూడా ఆదాయం ఎక్కువ వస్తుంది. మీరు చూస్తే అధ్యక్ష, మనం 4,000 ఇస్తే హర్యానా 2,500, ఆ తర్వాత మూడోది మనం చూస్తే తెలంగాణ 2,016, కర్ణాటక 64,600, 65 సంవత్సరాలు పైబడితే 1,200. ఇంకో పక్కన దేశ తమిళనాడులో 1,200. మనం ఇచ్చేది 4,000, 6,000, 10,000, 15,000 ఇస్తే వాళ్ళు ఇచ్చేది 1,200. ఉత్తరప్రదేశ్ 1,000 రూపాయలు, మహారాష్ట్ర 600, గుజరాత్ అక్కడ చూస్తే 60 నుంచి 79 రూపాయలు, 60 నుంచి 79 వయసు వరకు 750, 80 సంవత్సరాలు పైబడితే 1,000 రూపాయలు ఇస్తున్నారు. అంటే ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సింది, దేశంలో ఏ రాష్ట్రంలో జరగనటువంటి అతిపెద్ద సంక్షేమ కార్యక్రమం పేదలకు ఇచ్చే పింఛన్లని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. 33,000 కోట్ల రూపాయలు ఇస్తున్నాం. మొదటి తారీఖుని ఇస్తున్నాం. అవసరాన్ని బట్టి, వాళ్ళ ఆర్థిక పరిస్థితులను బట్టి, వాళ్ళకుండే సమస్యలను బట్టి మానవతా దృక్పథంతో ఈ యొక్క పెన్షన్లు ఇస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. రెండవ కార్యక్రమం అధ్యక్ష, పేదల కోసం ఇప్పటికే 198 చోట్ల అన్నా క్యాంటీన్లు ప్రారంభించాం. ఇంకా నేను ముందే చెప్పాను, పాతవన్నీ ప్రారంభిస్తాం. ఏ నియోజకవర్గంలో అయితే అన్నా క్యాంటీన్ లేదు, అక్కడ కొత్తగా ఒక్కొక్క నియోజకవర్గానికి కనీసం ఒక అన్నా క్యాంటీన్ పెట్టే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. పేదవాళ్ళకి, ఆకలేసేవాడికి కనీసం కడుపు నిండా తిండి పెట్టడం మన బాధ్యత అధ్యక్ష. అందుకే మీరు చూస్తే అన్నా క్యాంటీన్లో బ్రేక్ఫాస్ట్ కానీ, లంచ్ కానీ, డిన్నర్ కానీ 5 రూపాయలకే ఇచ్చే ఏకైక ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పటికి మూడు పూట్ల చూస్తే 1,18,81,765 మంది అన్నా క్యాంటీన్లో భోంచేశారు అధ్యక్ష. అది విన్నప్పుడు ఒక ఆనందం, ఒక తృప్తి. నేను ఒకటే అప్పీల్ చేశాను అధ్యక్ష. ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎన్టీ రామారావు గారు ఆ రోజు క్యాంటీన్ ప్రారంభించారు, అన్నదానం ప్రారంభించారు. ఈరోజు డబ్బులు కూడా కార్పస్ బాగా డెవలప్ అయింది. వడ్డీతో కనీసం వడ్డీ ఖర్చు పెట్టినా 1,00,000 మంది పెట్టే పరిస్థితికి వచ్చారు. ఇంకా కార్పస్ కూడా పెరుగుతా ఉంది. ఒక స్ఫూర్తి, ఒక ఆలోచన ఏ విధంగా పనిచేస్తున్న దానికి తిరుమలలో అన్నదానమే ఒక ఉదాహరణ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. అందుకని అధ్యక్ష, ఇక్కడ కూడా అందరికీ అప్పీల్ చేస్తున్న దాతలందరికీ, మీ దగ్గరలో ఉండే అన్నా క్యాంటీన్కి ఒక రోజున మీరు పుట్టినరోజు కానీ మీ ఇంట్లో మంచి కార్యక్రమం చేసే సమయంలో Uttarakhand Chief Minister Pushkar Singh Dhami appealed to the voters of Kedarnath Assembly to vote in large numbers and support the ongoing development work in the region. He also urged voters in Maharashtra and Jharkhand to participate in the elections, emphasizing the importance of forming a double-engine government for enhanced progress. मैं श्री केदारनाथ विधानसभा के सभी देवतुल्य मतदाताओं से अपील करता हूं कि अधिक से अधिक संख्या में आकर मतदान करें और अनवरत विकास जो हमारे आदरणीय प्रधानमंत्री नरेंद्र मोदी जी के नेतृत्व में श्री बाबा केदार धाम का भव्य और दिव्य निर्माण कार्य चल रहा है, केदारपुरी में और श्री केदारनाथ विधानसभा में जो विकास के कार्य चल रहे हैं उनको गति देने में अपना सहयोग प्रदान करें। और आज महाराष्ट्र और झारखंड में भी मतदान हो रहा है
मैं वहां के भी सभी मतदाताओं से अपील करता हूं कि सभी मतदान में भाग लेकर डबल इंजन की सरकार बनाएं, भारतीय जनता पार्टी और एनडीए के प्रत्याशियों को विजय बनाएं। केदारनाथ सीट उपचुनाव के लिए वोटिंग हो रही है और महाराष्ट्र और झारखंड में भी सर चुनाव। पावरफुल लीडर इन इंडिया। Maharashtra Minister and NCP candidate for Parli constituency Dhananjay Munde dismissed the cash for vote allegations surrounding BJP leader Vinod Tavde as false. Munde stated that Tavde had a meeting and senior BJP leaders had already clarified that no such incident occurred. He also reiterated that after the election results, Mahayuti leaders will decide on the Chief Minister and Deputy CM post, as stated by Amit Shah, Devendra Fadnavis and Eknath Shinde. जनता आजपर्यंत पाठीमागे उभा राहिली आहे आणि यावेळेसही ह्या सगळ्या गोष्टीला बगल देऊन आपण जी सेवा आजपर्यंत मायबाप जनतेची केली आहे ती सेवा त्यांच्या लक्षात आणून देणं आणि भविष्यामध्ये या परळी विधानसभा मतदारसंघाचा आणखीन जास्त विकास करण्याच्या बाबतीत जो शब्द द्यायचा आहे तो शब्द दिलेला आणि त्यात आज मतदान होत आहे. आपण 23 तारखेपर्यंत त्या ठिकाणी थांबलं पाहिजे. 30 तारखेनंतर खरं तर निकाल कळणार आहे. 18 वर्षानंतर पहिल्यांदा बहीण भाऊ एकत्र दिसत आहेत. लोकांना आनंद आहे पण अनेकांना असं वाटतं राजकारणात आवडलं नाही अनेकांना. तुम्हाला तुमचं जरा साल आज चुकीचं आहे. एक 2011 नंतर 12 नंतर या ठिकाणी आम्ही एकत्र येतोय आणि यात असं नव्हतं की आता एकत्र आलो. आम्ही 2000ची निवडणूक संपल्यानंतरच कुटुंबात आमचं कुटुंब एकत्र, संवाद एकत्र, पण त्यांचा राजकीय पक्ष वेगळा, आमचा राजकीय पक्ष वेगळा, पण महायुतीमध्ये राष्ट्रवादी काँग्रेस पक्ष गेला. त्यामुळे बऱ्याचशा गोष्टी नियतीने व्यवस्थित घडवल्या. लोकसभेच्या निवडणुकीत ताई उभ्या होत्या, त्या निवडणुकीची जबाबदारी पूर्ण माझ्या खांद्यावर होती. आज या विधानसभेच्या निवडणुकीत परळी विधानसभा मतदारसंघाच्या काही माझ्या पाठीमागं खंबीरपणाने उभ्या आहेत आणि त्यामुळे मला असं वाटतं की जे काही अनेक मधल्या काळामध्ये जो कुटुंबातच संघर्ष झाला तो मागे संपला होता, पण मधल्या काळात 1.5 वर्षापूर्वी आम्ही राजकीय भूमिका घेऊन सत्तेत या ठिकाणी गेलो. त्यानंतर नक्कीच आम्हाला दोघांना यात आनंद झाला आणि आज खंबीरपणानं त्या पाठीमागे. त्यामुळं मला वाटत नाही की कुठल्या या गोष्टीमध्ये वेगळं पाहण्यापेक्षा म्हणजे कुटुंबात एक आगळा वेगळा आनंद आहेच, पण इथल्या मायबाप जनतेच्या सुद्धा मनात की आम्ही बहीण भाऊ एकत्र आल्यानंतर त्यांच्या मनात एक आगळा वेगळा आनंद या ठिकाणी दिसून येतो. काल आपण एसपीला एक पत्र दिलं होतं ज्यामध्ये म्हटलं होतं की उमेदवारांना सुरक्षा पुरवावी, त्यांच्यासोबत कॅमेरा सर्व्हिलन्स ठेवावा. काय मागणी होती आणि कसं केलं? नाही, यामध्ये असं आहे की या निवडणुकीत पहिल्यांदा बीड जिल्ह्यात अतिशय शांततेच्या पद्धतीनं सर्वच पक्षाच्या सर्व उमेदवारांनी ही निवडणूक लढवली आणि ज्यावेळेस अशा पद्धतीनं बीड जिल्ह्यामध्ये शांततेत इलेक्शन पार पडल्यानंतर आपण मतदानाच्या काही दिवस अगोदर सर्वच उमेदवारांना पोलीस संरक्षण देणं हे क्रमप्राप्त असतं. ती व्यवस्था करावी, त्यांच्यासोबत कॅमेरा पण असावा की कुठं जी काही घटना अशा पद्धतीने काही Maharashtra Chief Minister Eknath Shinde along with his family members cast their votes at a polling booth in Tain for the Maharashtra Assembly elections 2024.
Union Minister Piyush Goyal and his family cast their vote in Mumbai for Maharashtra election on November 20. Polling is taking place across 288 assembly constituencies. I strongly condemn all such forces who divide the society on the basis of religion, caste, language. I think the people of Maharashtra will give them a befitting reply by voting in large numbers in this election, said Piyush Goyal. I think she should have responded. She can file the case and put her point before the court, but if she had answered those questions in the court of the people, then perhaps it would have been satisfactory for the people of Maharashtra, he added. कैमरा तीनों का साथ सर मैं घोर निंदा करता हूं ऐसे सभी ताकतों का जो धर्म के आधार पर, जाति के आधार पर या भाषा के आधार पर समाज को बांटते हैं। मुझे लगता है महाराष्ट्र की जनता उनको मुंह तोड़ जवाब देगी। इस चुनाव में भारी संख्या में वोट करके ऐसे सभी लोग जो एक धर्म के आधार या एक जाति को अलग करने की, समाज को बांटने की, बंटवारे करने की कोशिश करते हैं, इन सभी राजनीतिज्ञों को महाराष्ट्र की समझदार जनता मुंह तोड़ जवाब देगी। जिस तरीके से कह रही है कि डिफेमेशन केस फाइल किया, पांचों के पांच, मुझे लगता है उन्होंने अवश्य जवाब देना चाहिए था और जो केस करना चाहे उन्होंने अवश्य करना चाहिए और अपनी बात को कोर्ट के समक्ष रखना चाहिए। लेकिन जनता के दरबार में अगर वो प्रश्नों का जवाब दे दिया होता तो शायद महाराष्ट्र की जनता को साटिस्फैक्शन। कैमरा तीनों का साथ सर मैं घोर निंदा। Congress leader Vijay Wadetwa, while speaking on the Maharashtra Assembly elections 2024, urged citizens to exercise their right to vote. He called on voters to cast their ballots in support of Maharashtra's respect, pride and culture and to uphold the ideology of the state's great leaders. छत्रपति शिवाजी महाराज, बाबा साहब अम्बेडकर, महात्मा ज्योतिबा फुले, छत्रपति शाहू महाराज की इस विचारधारा को सिंचने वाली इस भूमि में आज मतदान हो रहा है। आप सब लोग मतदान के लिए बाहर निकल रहे हैं। आपको दिया गया मतदान का अधिकार आप पूरी तरह निभाएंगे। महाराष्ट्र के स्वाभिमान के लिए, महाराष्ट्र के गौरव के लिए, महाराष्ट्र की संस्कृति के लिए और पुरोगामी जो विचार है महाराष्ट्र का, उनको, इन महामानवों के विचार को इस महाराष्ट्र के धरातल पर और मजबूत करने के लिए आप सभी को मतदान करने के लिए मेरा नम्र निवेदन है। आप सब मेरे महाराष्ट्र के तमाम मतदाता अपना कर्तव्य, मतदान का कर्तव्य पूरा करेंगे और इस राज्य के अंदर में फिर से नया दौर शुरू करने के लिए बदलाव करेंगे। यही आपसे नम्र निवेदन है। छत्रपति शिवाजी महाराज, बाबासाहेब आंबेडकर, महात्मा ज्योतिबा फुले आणि छत्रपती शाहू महाराजांच्या विचारधारेने उभी झालेली ही भूमी, या भूमीमध्ये आज परिवर्तनासाठी मत
टाकलं जात आहे. मतदान सुरू झालेलं आहे. महाराष्ट्राच्या स्वाभिमानासाठी, महाराष्ट्र गौरवासाठी महाराष्ट्रातील सर्व माझ्या मतदार बांधवांना आणि भगिनींना, सर्व तरुण मित्रांना नम्रपणे निवेदन करतोय की Vanchit Bahujan Agadi VPA President Prakash Ambedkar cast his vote at a polling booth in Akola for the Maharashtra Assembly elections 2024. Ambedkar expressed confidence in his earlier prediction that national political parties would have limited influence in the elections, stating that regional parties would be strengthened in the state. उनका बोलबाला महाराष्ट्र में नहीं होगा, वही ट्रेंड मुझे दिखाई देती है। और दूसरा जो है वो रीजनल संगठन जो है उनकी ताकत बढ़ेगी, ऐसा मुझे लग रहा है। लेकिन जहाँ तक मुझे इनिशियल रिपोर्ट्स आ रहे हैं उसके ऊपर से ये दिखाई देता है कि जो हम लोगों ने पहले अनुमान लगाया था कि नेशनल पॉलिटिकल पार्टीज जो है उनका बोलबाला महाराष्ट्र में नहीं होगा, वही ट्रेंड मुझे दिखाई देती है। और दूसरा जो है वो रीजनल संगठन जो है उनकी ताकत बढ़ेगी, ऐसा मुझे लग रहा है। लेकिन जहाँ तक मुझे इनिशियल रिपोर्ट्स आ रहे हैं उसके ऊपर से ये दिखाई देता है कि जो हम लोगों ने पहले अनुमान लगाया था कि नेशनल पॉलिटिकल पार्टीज जो है उनका बोलबाला महाराष्ट्र में नहीं होगा, वही ट्रेंड मुझे दिखाई देती है। और दूसरा जो है वो रीजनल संगठन जो है उनकी ताकत बढ़ेगी, ऐसा मुझे लग रहा है। लेकिन जहाँ तक मुझे इनिशियल रिपोर्ट्स आ रहे हैं उसके ऊपर से ये दिखाई देता है कि जो हम लोगों ने पहले अनुमान लगाया था कि नेशनल पॉलिटिकल पार्टीज जो है उनका बोलबाला महाराष्ट्र में नहीं होगा, वही ट्रेंड मुझे दिखाई देती है। और दूसरा जो है वो रीजनल संगठन जो है उनकी ताकत बढ़ेगी, ऐसा मुझे लग रहा है। A clash broke out between Congress and AAP workers at the polling booth in village Dera Patana, Gurdaspur during the Dera Baba Nanak by-elections in Punjab. Congress MP Sukhjinder Singh Randhawa was also present at the scene as voting continued in the constituency. नजर आ रही दोनों के वालों इल्जामबाजी का दौर जारी है। वोट पाना है ਇਹ ਮੇਰਾ ਖਿਆਲ ਹੈ ਕਿ ਪਹਿਲੀ ਵੋਟ ਮੇਰੀ ਜਿਹੜੀ ਸੀ 80 ਚ ਬਣੀ ਸੀ, ਉਦੋਂ ਤੋਂ ਲੈ ਕੇ ਹੁਣ ਤੱਕ ਮੈਂ ਵੋਟ ਦੇ ਜਿਹੜੀ ਹੈ ਉਹਨੂੰ ਇਸਤੇਮਾਲ ਕਰਦਾ ਰਿਹਾ। ਜੋ ਟੈਰਰਿਜ਼ਮ ਦੇ ਟਾਈਮ 'ਚ ਇਲੈਕਸ਼ਨਸ ਨਹੀਂ ਸੀ ਹੋਈਆਂ ਉਦੋਂ ਨਹੀਂ ਕੀਤੀ, ਤੇ ਜਾਂ ਮੈਂ ਇਸ ਪਿੰਡ 'ਚ 92 'ਚ ਮੇਰੇ ਫਾਦਰ ਜਦੋਂ ਫਿਰੋਜ਼ਪੁਰ ਲੜ ਰਹੀ ਸੀ ਇਲੈਕਸ਼ਨ, ਉਦੋਂ ਪਾਰਲੀਮੈਂਟ ਵੇਲੇ ਮੇਰੀ ਵੋਟ ਨਹੀਂ ਪੋਲ ਹੋ ਸਕਦੀ। ਅਦਰਵਾਈਜ਼ ਇਹ ਪਿੰਡ ਦੇ ਵਿੱਚ ਹਮੇਸ਼ਾ ਹੀ ਵੋਟ ਪੋਲ ਕਰਦਾ ਰਿਹਾ, ਔਰ ਮੈਂ ਬੜਾ ਮਾਣ ਫਖਰ ਮਹਿਸੂਸ ਕਰਦਾ ਕਿ ਆਪਣੇ ਪਿੰਡ 'ਚ ਮੇਰਾ ਖਿਆਲ ਹੈ ਕਿ ਪੂਰੇ ਪੰਜਾਬ 'ਚ ਨਹੀਂ ਪੂਰੇ ਹਿੰਦੁਸਤਾਨ 'ਚ ਹੋਏਗਾ ਕਿ ਇੱਕ ਇਹੋ ਜਿਹਾ ਕੈਂਡੀਡੇਟ ਆ, ਇਹੋ ਜਿਹਾ ਪਰਿਵਾਰ ਹੈ ਜਿਹਨੂੰ ਆਪਣਾ ਪਿੰਡ ਸਾਰਾ ਬਹੁਤ ਪਿਆਰ ਕਰਦਾ। ਸਰ ਹਰ ਵਾਰੀ ਤੁਸੀਂ ਆਪਣੇ ਹੱਕ 'ਚ ਵੋਟ ਪਾਈ, ਅੱਜ ਪਹਿਲੀ ਵਾਰ ਜਿਹੜਾ ਆਪਣੀ ਵਾਈਫ ਆ। ਮੈਂ ਤਾਂ ਪਹਿਲਾਂ ਵੀ ਜਦੋਂ MP ਕੋਈ ਖਲੋਂਦਾ ਸੀ, ਜਿਹੜੇ ਕੋਈ ਆਉਂਦੇ ਸੀ ਉਦੋਂ ਮੈਂ ਵੋਟਾਂ ਪਾਉਂਦਾ ਰਿਹਾ। ਇਹ ਪਹਿਲੀ ਵਾਰ ਨਹੀਂ ਹੋਇਆ ਕਿ ਪਹਿਲਾਂ ਮੈਂ ਵੋਟਾਂ ਜਦੋਂ ਪਾਰਲੀਮੈਂਟ ਦੀ ਇਲੈਕਸ਼ਨ ਹੁੰਦੀ ਸੀ ਉਦੋਂ ਪਾਉਂਦਾ ਸੀ। ਬਿਲਕੁਲ ਇਹ ਬਿਲਕੁਲ ਤੁਹਾਡੀ ਗੱਲ ਠੀਕ ਹੈ ਕਿ ਮੈਂ ਆਪਣੀ ਵਾਈਫ ਕਰਕੇ ਨਹੀਂ ਵੋਟ ਪਾ ਰਿਹਾ, ਮੈਂ ਆਪਣੀ ਪਾਰਟੀ ਆਪਣੀ ਕਾਂਗਰਸ ਪਾਰਟੀ ਨੂੰ
ਵੋਟ ਪਾ ਰਿਹਾ। ਵੋਟਰਾਂ ਨੂੰ ਕੀ ਅਪੀਲ ਹੈ? ਵੋਟਰਾਂ ਨੂੰ ਅਪੀਲ ਹੈ ਕਿ ਪੀਸਫੁਲੀ ਇਲੈਕਸ਼ਨ ਲੜੋ ਔਰ ਤਗੜੇ ਹੋ ਕੇ ਵੋਟਾਂ ਨੂੰ ਬਾਹਰ ਨਿਕਲੋ ਤੇ ਵੋਟਿੰਗ ਜਿਹੜੀ ਹੈ ਉਹਨੂੰ ਕਰਵਾਓ, ਵੋਟ ਪੋਲ ਕਰਾਓ। ਡੇਰਾ ਪਠਾਣਾ 'ਚ ਤਲਖੀ ਦਾ ਮਾਹੌਲ ਦੇਖਣ ਨੂੰ ਮਿਲਿਆ। ਤਲਖੀ ਨਹੀਂ ਸੀ, ਤੁਸੀਂ ਉੱਥੇ ਵੇਖਿਆ, ਤਲਖੀ ਨਹੀਂ ਕਿਹਾ ਜਾ ਸਕਦਾ, ਉੱਥੇ ਗੁੰਡੇ ਜਿਹੜੇ ਸੀ। Union Minister and BJP's Jharkhand election in charge Shivraj Singh Chauhan criticized the JMM Congress government during the Jharkhand Assembly elections 2024, accusing them of failing the people of the state. He highlighted issues like unemployment, insecurity for women and poor law and order, stating that the government had cheated the youth and allowed infiltrators to take over resources. Chauhan urged voters to support BJP NDA candidates for a prosperous, developed and safe Jharkhand, asserting that the results would show a shift towards a BJP-led government. विधानसभा के ये चुनाव झारखंड बचाने का चुनाव बन गया है। झारखंड में रोटी बेटी माटी संकट में है। नौजवानों को रोजगार के नाम पर जेएमएम और कांग्रेस की सरकार ने ठगा है, छला है। मां बहन और बेटी की इज्जत मान सम्मान सुरक्षित नहीं है। संसाधनों पर घुसपैठिए कब्जा करते जा रहे हैं। कानून व्यवस्था की स्थिति बदतर है और भयानक भ्रष्टाचार से जनता कराह रही है। लोगों का जीना दूभर हो गया है और इसलिए गुस्से में जनता भारतीय जनता पार्टी के उम्मीदवारों को, एनडीए के उम्मीदवारों को निकल के वोट कर रही है। मेरी सब That's the wrap of the Inside News. Keep watching CVR News English.